యేసు ప్రభు చెప్తా ఉంటాడు, ఈ మాటని అనేకసార్లు కోట్ చేస్తూ ఉంటా, మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందుకుంటలేదు. యు ఆర్ నాట్ ఆస్కింగ్, దట్ ఈస్ రాట్. మీరు మనం కూడా దేవని అడగకుండా నువ్వు ఇచ్చేయాలి, నువ్వు దేవుడు అయితే. అలా కాదు, దట్ ఈస్ నాట్ ద థింగ్. ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు అండి. విశ్వాసంతో ప్రార్థించిన ప్రతి ఒక్కరికి దేవుడు జవాబిచ్చేవాడండి. నీ సమస్యల్లో నీకు పరిష్కారాన్ని ఇచ్చి, నీకు విడుదలనిచ్చి, నీకు జవాబునిచ్చి, నీకు జయాన్నిచ్చి, నీ జీవితాన్ని బాగు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మనమేమో చేతకాని బ్రతుకులు, ఓటమి బ్రతుకులు. అవసరమైతే డైలాగ్ చెప్తా, ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఏమవుతుంది అర్థం కావట్లేదు, ఏం దిగులు చెందుతాం. మొదలు ప్రార్థన చేయొచ్చుగా. ప్రార్థనకి సమయం లేదు, ప్రార్థనకి మనసు లేదు. ఈ రోజు నుండి డిసిప్లైన్ ప్రేయర్, ప్రార్థన క్రమశిక్ష. ఒక టైం సెట్ చేసుకోండి. నీ అలారం కొట్టేటప్పుడు ప్రార్థన చేయి. నువ్వు ఎంత పెద్ద ఉద్యోగి అయినా కూడా, నాకు అలారం కొట్టింది, ఇది నా ప్రేయర్ టైం, 2 నిమిషాలు నేను ప్రార్థన చేసుకుని వస్తానని చెప్తాను, తప్పేం లేదు. తప్ప వాష్రూమ్కి వెళ్ళాలంటే సార్ వాష్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పట్లే. నువ్వు వాష్రూమ్కి వెళ్ళొచ్చు అంత టైం కూడా నువ్వు ప్రార్థన చేయలేవా? వాళ్ళు ఏమనుకుంటారో, లెట్ దెమ్ నో యు ఆర్ అ బిలీవర్. నేను చూసిన నా జీవితంలో ఏంటంటే, నువ్వు ప్రార్థన విశ్వాసుడివి, నువ్వు ప్రార్థన పరుడు అని తెలిసిందనుకో, వారు నీకు ప్రార్థన చేయమని అడుగుతారు. భయపడద్దు, దిగులు చెందొద్దు. నువ్వు దేవుని సొత్తు అనేది నీ స్థలంలో చూపి, నీ చదివే చోట, నీ ఉద్యోగ స్థలంలో, నీ వ్యాపారం చూపి, నువ్వు విశ్వాసాన్ని చూపి, దేవుడు నీ పైన ఒక ప్రత్యేకమైన దీవెన ఇస్తాడు. ఈయన నా బిడ్డను చూపిస్తున్నాడు కాబట్టి నా బిడ్డలు ఇలాగ ఉంటారు, నా బిడ్డ జీవితాలు ఇలాగ ఉంటాయి చూపి. ఏలన చేసేవారు, అవమానపరిచేవారు, ఓవర్గా మాట్లాడేవారు ఎప్పుడు ఉంటారండి. వారి గురించి భయపడద్దు. ఎప్పుడన్నా మీకు వినబడిన డైలాగులు ప్రార్థన పరులు అయితే వినబడతారులే. ఈ డైలాగులు ఎప్పుడు చూసినా ప్రార్థన అంటారు, ఎప్పుడు యోచుకుంటా ప్రార్థన చేస్తారు. అదంతా అపవాదికి మండి అనే మాటలు. వాడికి మండుతుంది అని అర్థం. ఆపద్దు, ఇంకా ఎక్కువ చెయ్యి. అపవాదిని మాత్రం ఎప్పుడు లెక్క చేయకండి.